కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హైదరాబాద్ లో మరో లిఫ్ట్ కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం అదే బిల్డింగ్ లో ఉన్నాం. ఇది కంప్లీట్లీ 5 స్టోర్డ్ బిల్డింగ్ అండ్ ఇక్కడ ఒక పీజీ హాస్టల్ అయితే నడుస్తోంది. సో పైన మొత్తంగా కూడా పీజీ హాస్టల్. మనం అంటే ఎక్కడైతే లిఫ్ట్ ఉందో ఇది లోపలికని కొంత కనబడట్లేదు, మనం చూడొచ్చు. ఇది లిఫ్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో మనం చూడొచ్చు సగంలోనే ఆగిపోయింది. పైనేమో మెట్లున్నాయి. ఇవన్నీ కూడా పీజీకి సంబంధించిన హాస్టల్ అన్నమాట. మీరు ఇందులోనే ఉంటారా లేదా? యాక్చువల్ గా లిఫ్ట్ కంపెనీ ఉంది మనది. నేను 25 ఇయర్స్ నుంచి ఉన్నా ఇందులో. ఈ ఇన్సిడెంట్ అయితే ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. సంవత్సరంలో 5-6 మంది చిన్న పిల్లలు పాపం. ఇది ఎవరి ప్రాబ్లం ఏం సంగతి అనేది మా ఏరియాలో ఇప్పుడు మా ఆఫీస్ ఉంది మెల్లిపట్నంలో ఉంది అనమాట. ఒకసారి చూద్దామని వచ్చాను. ఎందుకు ఇట్లా అంటే ఏంది ప్రాబ్లం? ఈ లిఫ్ట్ ని ఒకసారి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సేఫ్టీ మెయింటైన్ చేస్తలేదమ్మా. సర్వీసులు మెయింటెనెన్స్ చేయాలి కంపల్సరీ. ఇట్లా హైదరాబాద్ మొత్తంలో చాలా లిఫ్ట్లు ఉన్నాయి కదా, కానీ అక్కడక్కడనే జరుగుతున్నాయి కదా. మెయింటెనెన్స్ ప్రాబ్లం. అసలు లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎన్ని రోజులు? 5 days కి ఒకసారి చేయాలి. ఇట్లా కమర్షియల్ ఉంటే ఈజీగా 30 days కి ఒకసారి చేయాలి. ఇంట్లో కూడా ఇట్లా ఏమన్నా కంపెనీస్, ఏమన్నా స్టాండర్డ్ కంపెనీస్, నార్మల్ కంపెనీస్ అట్లా కూడా ఉంటాయమ్మా. రిజిస్ట్రేషన్ అయిన కంపెనీతోనే పని చేయించుకోవాలి. జనరల్ ఏం జరుగుతుంది హైదరాబాద్ లో? ఇప్పుడు నా దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేస్తాడు. నేను 5-6 సంవత్సరాలు ఒక జాగాలో పనిచేసి 2005లో కంపెనీ పెట్టాను. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక 6 months 1 year చేసి కంపెనీ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళకి స్టాండర్డ్ మెయింటెనెన్స్ రాదు, మెటీరియల్ ఎక్కడ కొనాలో తెలియదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. అవును, అట్లా ఎవరంటే వాళ్ళు కంపెనీ పెట్టేసుకొని చేసేసుకోవచ్చా? ఉండాలి మేడం, అదే కావాలి మాకు. అదే కావాలి. లిఫ్ట్ కంపెనీలు కోరుకుంటున్న అదే నిబంధనలు ఉండాలి. హైదరాబాద్లో 3000 కంపెనీలు ఉన్నాయి. ఢిల్లీలో 5 కంపెనీలే ఉన్నాయి. హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి? 3000 కంపెనీలు ఉన్నాయి. ఢిల్లీలో 5 మాత్రమే ఉన్నాయి. 5 నుంచి 6 అంతే. ఎందుకు ఇట్లా గంత డిఫరెన్సా? అంటే 5 కంపెనీలే వర్క్ చేస్తున్నాయి ఢిల్లీ మొత్తంగా. అయితే ఆ ఢిల్లీలో ఉన్న 5 కంపెనీ వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చు అంతే. రెస్పాన్సిబిలిటీ కంపెనీ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ అట్లా లేదు. 3000 నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎల్బీ నగర్ అవతల ఒక ఊరు ఉంది. ఊర్లో ఇంటికి ఒక లిఫ్ట్ కంపెనీ ఉంది. వారికి ఎటువంటి రూల్స్ తెలీదు, మెటీరియల్ ఏదో కొన్నానో తెలీదు, ఏం పని చేయాలో తెలియదు. ఏం మెటీరియల్ అంటే జనరల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయడానికి వచ్చిండ్రు కదా. మెటీరియల్ బాగుందమ్మా, మెటీరియల్ బాగుంది, పర్వాలేదు, ఇవన్నీ బాగున్నాయి. పని చేసే డైమెన్షన్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి, అవి మిస్ అవుతారు మనుషులు. ఇప్పుడు దీనికి ఆ దానికి గ్యాప్ 25 mm ఉండాలమ్మా. అంటే 1 inch ఎక్కువ. మీరు ఏ కంపెనీ తీసుకోండి, కోని, ఓటీస్, జాన్సన్, 25 నుంచి 20 mm పెట్టాలి. అంత చిన్న పిల్లోడు ఇందులో ఎదికాడంటే ఇది నా డౌట్ నుంచి 2-3 ఇంచులు ఉండొచ్చు. 2-3 ఇంచులు ఉంటే ఏమవుతుంది, బాబు వెళ్తే ఫస్ట్ ఇది ఎదుగుతుంది. ఈ కాలు ఎరికినప్పుడు కిందికి వస్తున్నప్పుడు లాగేస్తుంది. ఫస్ట్ కాలు మాత్రమే ఇరుతుంది, మనిషి మొత్తం ఇరకడు. అదే డౌట్ వచ్చింది అసలు ఎట్లా అవుతుంది ఇన్సిడెంట్ అనేది. ఇప్పుడు వాడు చిన్న పిల్లోడు, వాడు లిఫ్ట్ ఉందండి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ క్యాబిన్ కి దీనికి 25 mm గ్యాప్ ఉండాలమ్మా. అయితే చిన్న పిల్లోడు వచ్చింది ఎగ్జాంపుల్, వాడు కాలు పెడుతున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళదు వాడికి. వాడు ఈ మధ్య గ్యాప్ లో పెట్టేస్తారు. అయితే ఇంకొకటి, ఇది డోర్ క్లోజ్ అవుతేనే లిఫ్ట్ రన్ కావాలి. సేఫ్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ డోర్ క్లోజ్ అయ్యి ఈ డోర్ కూడా క్లోజ్ అవుతేనే లిఫ్ట్ రన్ కావాలి. కొన్ని లిఫ్ట్లు ఎట్లా ఉంటాయంటే ఆ డోర్ క్లోజ్ అయ్యి ఇది క్లోజ్ కాకపోతే లిఫ్ట్ రన్ అయిపోతాయి. అప్పుడు బాబు ఈ డోర్ ఓపెన్ చేసిండు, పైన ఎవరో బటన్ ప్రెస్ చేసింటారు, వారి కాళ్ళు లోపల పెట్టడానికి పోయి ఇరికితారు. చిన్న పిల్లోడు కాబట్టి అదే జరిగింది. అంతే. అంతకంటే ముందు కూడా ఈయన్నే 15-20 రోజుల క్రితం
సేమ్ ఇన్సిడెంట్ రెడ్ హిల్స్ లో మేడం, అదే అంటున్నా, రెడ్ హిల్స్ లో. సేమ్ అదేనా? దాని నుంచి మా అసోసియేషన్ నుంచి మేము వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాం. మా వాళ్ళంతా కుంభమేళాలు ఉండే, వచ్చినాక పోయి పెద్దవాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ అట్లా అప్లికేషన్ పెడదాం అనుకున్నాం. మళ్ళీ ఇన్సిడెంట్ అయింది. ఏం చెప్దాం అనుకున్నారు గవర్నమెంట్ కి? ఏమని కావాలి మేడం, మాకు లిఫ్ట్ యాక్ట్ అనేది కావాలి హైదరాబాద్ లో. ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు మాత్రమే లిఫ్ట్ పెట్టాలి. నెల రోజులు 6 నెలల్లో మేము లిఫ్ట్ కంపెనీ వాళ్ళం ఓనర్లకు ఎన్ఓసి ఇవ్వాలి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి చూపించుకోవాలి. అప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ వ్యక్తి ఉంటారు దానికి. ఇప్పుడు ఇన్సిడెంట్ ఎవరు ఉన్నారు రెస్పాన్సిబిలిటీ వ్యక్తి? ఎవరు లేరు అసలు. ఏడికి లేదు, జస్ట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది అంతేనేమో. అంతే. ఎగ్జాంపుల్ ఒక లిఫ్ట్ కంపెనీ అయినా పట్టుకుందాం. నాకేం సార్, నేను లిఫ్ట్ పెట్టేసినాను, మెయింటెనెన్స్ ఎన్నో చేసుకుంటాను, ఏళ్ల క్రితం పెట్టిన ఓనర్ని అడుగుదాం అని మైకాకరం సబ్జెక్ట్ అంటారు. అట్లా ఎవరి మీద ఉండదు. అందుకే ఒక లిఫ్ట్ కంపెనీ ఒకటి ఉండాలి. నెలకు ఒకసారి వారు సంతకం పెట్టాలి. వాని దగ్గర నుంచి ఎన్ఓసి ఉండాలి బిల్డింగ్లో. అంటే నేను అన్ని చెక్ చేసుకున్నాను సార్, అన్ని బాగున్నాయి. ఓనర్ కూడా ఆ లెటర్ తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అసలు మెయింటెనెన్స్ ఖర్చు ఎంత? ఇప్పుడు బిల్డింగ్లకు మెయింటెనెన్స్ కింద ఇదంటే సరే పీజీ హాస్టల్ గానీ మామూలుగా అయితే మంచిగా చేయించుకుంటే 1500 అమ్మా. 1500 అంతే. మంచిగా చేయించుకొని మంచి వస్తువు చేయించుకుంటే. మధ్యలో చాలా టైమ్స్ లిఫ్ట్ లో ఆగిపోతుంటాయి, అదేంటి? బ్రేక్ డౌన్స్ వస్తాయమ్మా చిన్నగా. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ బంద్ చేసి లిఫ్ట్ అయినా పిలవాలి. రావడం లేట్ అవుతుందేమో, ఆయన ఉన్న బిజీలో, ఆయన దాంట్లో. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే కావు కదా. సో పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం సేఫ్టీ మెజర్స్ అంతే మేడం, అంతే మేడం. అదే జరిగింది. మెయింటెనెన్స్ కూడా 100% మెయింటెనెన్స్ చేయించుకోవాలి కంపల్సరీ. చిన్న మారుతి 800 కొంటాం 3-4 లక్షలకు, 2-3 నెలలకు ఒకసారి తీసుకెళ్తాం. 5-6 లక్షలు పెడుతుంది దీనికి. ఇప్పుడు దీన్ని 5-6 లక్షలు ఉండొచ్చు ఇది మినిమం. స్టాండర్డ్ అయితే ఒక 5-6 లక్షలకు వస్తుంది బేసిక్ గా పెట్టుకున్నా. స్టాండర్డ్కి వెళ్తే 11 లక్షలు 15 లక్షలు కూడా ఉందన్నమాట. బేసిక్ వెళ్ళినా 5-6 లక్షలు పెట్టుకున్నా కూడా నెలకు 1000 రూపాయలు 1500 పెట్టడానికి ఉంటుంది. అప్పుడు లిఫ్ట్ అయిన మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అచ్చా, ఇంకా ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుంటున్నారు అనమాట మా లిఫ్ట్ వాళ్ళు కూడా, నాలెడ్జ్ లేని వాడు వస్తున్నారు చూసుకొని వెళ్ళిపోతున్నారు. సేఫ్టీస్ చూసుకుంటలేరు వాడు. నేను అదే అంటున్నాను, ఇందులో 9 సేఫ్టీస్ ఉంటాయి యాక్చువల్ గా. ఈ డోర్ ఓపెన్ కాక మొదలే డోర్ లిఫ్ట్ రన్ కావద్దు, కంపల్సరీ డోర్ క్లోజ్ కావాలన్నమాట. అట్లాంటివి చిన్న చిన్నవి చూసుకుంటే అయిపోతుంది. కఠినంగా ఉండాల్సిన నిబంధనలు నార్మల్ లిఫ్ట్ యాక్ట్ రావాలమ్మా మనకు. హైదరాబాద్ లో, తెలంగాణలో లేదు, జార్ఖండ్ తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ లేదు, మొత్తం ఇండియాలో లిఫ్ట్ యాక్ట్ ఉంది. మన దగ్గర జార్ఖండ్ మాత్రమే లేదు. ఆంధ్రాలో మొన్న అసెంబ్లీలో పెట్టారు కదమ్మా మొన్న. సో సీరియస్లీ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత వచ్చి పెడితే ఇట్లాంటివి జరగవు మమ్మల్ని, అసలు కంపల్సరీ జరగవు. ఎక్కువ మటుకు మీరు యాక్సిడెంట్ లో చూడండి చిన్నపిల్లలు, ముసలివాళ్ళు. అవును, వాళ్ళే. మొన్న పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. అవును, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల. అది ఎట్లా మరి? అదే ఇదైతే చిన్న పిల్లలు సరే అనుకుందాం, అక్కడ ఏం జరిగిండొచ్చు? డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయింది, అది క్యాబిన్ లేదు అక్కడ, చూసుకోలేదు. అది మెయింటెనెన్స్ ప్రాబ్లం. అది కూడా ఇప్పుడు క్యాబిన్ గ్రౌండ్ లో ఉంది, 4th ఫ్లోర్ లో గేట్ ఓపెన్ చేస్తే గేట్ ఓపెన్ అయిపోయింది. అతను పాపం ఆ నైట్ లో ఏ మూలలో ఎన్నో టెన్షన్స్ ఉంటాయన్న. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, రాత్రి హైటెక్ సిటీలో 2-3 గంటలకు వస్తలేరు జాబులు తెచ్చి, వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఆయన వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు, క్యాబిన్ ఉంది అనుకుంటారు, కాల్ పెడతారు. 4th ఫ్లోర్ నుంచి కింద ఉంటారు ఆయన. అయితే కిందన ఏదో గ్రౌండ్ లాగా కూడా ఉండదు, రాళ్ళు మా రాడ్స్ ఉంటాయి, మా స్ప్రింగ్స్ ఉంటాయి, దాని మీద నెత్తి తగలడం, ఆ పక్కన అన్ని తగులుకుంటూ వస్తాయి కింది దాకా నెత్తి. కంపల్సరీ స్పాట్లో డెడ్ అవుతారు. మా వర్క్ చేయడం కూడా ఈజీ కాదమ్మా, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా బాగుండాలి. ఈ వర్క్ చేసేటప్పుడు కూడా ఏ పొరపాటైనా మా కాలు చేతులు పోతాయి మా టెక్నీషియన్లే. అవునమ్మా, అంత డేంజరస్. అవును, మళ్ళీ మేము వర్క్ నేర్చుకుని వచ్చాం కాబట్టి మేము చేస్తుంటే 2-3 సార్లు బతికిపోయాను నేను కూడా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మాకు కూడా అవుతాయి. అంత డేంజర్ పని ఇది. అయిన తర్వాత ఎంత జాగ్రత్త ఉండాలమ్మా దీంట్లో, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము తట్టుకోగలుగుతామని. కర్నూలులో మొన్న హైడ్రాలిక్ లిఫ్ట్ క్యాబిన్ పడిపోయింది. అతను ఈసీఎల్లో మా దగ్గర మంచి టెక్నీషియన్, అతను 40 years ఏజ్, 30 years ఈ ఫీల్డ్లోనే ఉన్నాడు అతను. ఇట్లాంటివన్నీ సేఫ్టీలు లిఫ్ట్ యాక్ట్ లేకపోవడం వల్ల లిఫ్ట్ యాక్ట్ రావాలి కంపల్సరీ. దాని గురించి మా అసోసియేషన్ నుంచి కూడా మేము అడుగుతున్నాం. 99% ఈ 5-10 days లో వెళ్తాం, మేము వెళ్ళి మాట్లాడతాం. నా పేరు ప్రవీణ్ అమ్మ, నోవా పెడుతున్నాం. థ్యాంక్ యూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. యాక్చువల్లీ లిఫ్ట్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, అసలు ఇన్సిడెంట్ చాలా మంది ఉన్నారు, చాలా బాధపడుతున్నారు అమ్మ దీంట్లో. కానీ చిన్న టెక్నీషియన్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాది కొంచెం ప్రాబ్లం ఉంది. లేదా బేసిక్ 2005లో కంపెనీ పెట్టిన, 2005లో నేను, 2010లో 4,50,000 G+4 రేట్.
ఈ రోజు కూడా అదే రేట్ ఉంది. ఆ రోజు మేస్త్రి రేటు 500, ఇలా మేస్త్రి 1200, కానీ మా లిఫ్ట్ రేట్ అదే ఉంది. అంటే క్వాలిటీలో ఎంత తగ్గుతుందో ఆలోచించుకున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ 10-15 ఇయర్స్ నుంచి వాళ్ళు అదే రేట్ మెయింటైన్ చేస్తున్నారంటే క్వాలిటీలో తగ్గాలి కంపల్సరీ. మా లాంటి వాళ్ళు చేయలేకపోతున్నాం వాళ్ళకి. సో అట్లా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. 100% అమ్మాలి. రకంగా ప్రాణాలతో చెలగాట మాడుతూ పెట్టుకోవడమే, అంతే కదా, సింపుల్. తక్కువ రేట్ అడుగుతున్నారు, మేము పెట్టేస్తున్నాం అంటే నేను పెట్టను, ఎవరో పెడుతున్నారు. నిజంగా చాలా మందికి కూడా అవగాహన లేదు సార్, అంటే ఎట్లుండాలా ఏంది అనేది. కొంతమంది పట్టించుకుంటున్నారు, మిగతా వాళ్ళైతే ఆ లిఫ్టా ఉందా చలో పెట్టే, అంతే. ఇది రన్ అవుతుందా లేదా, ఎగ్జాక్ట్లీ. ఓనర్ డబ్బులు ఇచ్చిండు, మాకు డబ్బులు వచ్చినాయా లేదా, లిఫ్ట్ రన్ అవుతుందా, వాళ్ళకి లిఫ్ట్ రన్ కావాలి, మాకు డబ్బులు కావాలి, అంతే ఆలోచిస్తాం. దీనిలో దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ప్రాబ్లం ఏమవుతుంది. మెటీరియల్లో మీ క్వాలిటీ కూడా ఉండదమ్మా, తక్కువ రేట్లో తీసుకోవడం వల్ల ఇది చాలా ఇబ్బంది అవుతున్నాయి అమ్మా. దీని గురించి మీ నుంచి కూడా ప్రయత్నం చేయండి, మా అసోసియేషన్ నుంచి కూడా చాలా ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో అతి తొందరగా ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. ఎందుకంటే వాడు పాపం చిన్న మొగ్గ, అది 4.5 years అంట పాపం, అది కూడా బతకడానికి వచ్చేది నేపాల్ నుంచి. బండ్లగూడలో మన ఫంక్షన్ అయింది, ఓ ఫంక్షన్ హాల్లో ఓ ఏజ్డ్ పర్సన్ 16-17 గేట్ ఓపెన్ చేసి లోపలికి కింద పడ్డాడు స్పాట్లో. ఇట్లాంటివి కాకుండా చూడాల్సిందే. ఎస్ కరెక్ట్. గట్టిగా ప్రయత్నం చేయండి. श्योर अम्मा. आप कहाँ से हो? नहीं बोल सकती। नेपाल से मैं नेपाल से नहीं आ रहा जी, आपको बोलने नहीं आ रहा। मैं नेपाल से। कब हुआ? कल शाम में हुआ। हाँ। कहाँ से हो आप लोग? नेपाल से हम लोग। कब आए? इधर 1 महीना हो गया इधर बैठे से। 1 ही महीने हुआ क्या? जी। तो बच्चा क्यों गया उधर? ऐसे फिर पापा बोल के पापा को ढूंढते गया था उन्हें। अब पापा इन्हों पीछे ही थे। उधर ही थे? हाँ पीछे ही थे इन्हों। इस तरफ अब ऐसे डोर से निकले तो उन्होंने इस तरफ गया था, इस तरफ गया, नहीं देखे उन्होंने। अच्छा। इन्हें दूसरी जगह ढूंढे, उन्होंने लिफ्ट में चले गए। ऐसा हो गया। नहीं 1 महीना हो गया ना, लिफ्ट कैसा रहता क्या है समझ में आ गया होगा ना? लिफ्ट तो अच्छा था, लिफ्ट निकल जो। हाँ खराब चीज हो गया लिफ्ट। हाँ बच्चा कभी भी लिफ्ट में जाता ही नहीं था। पहली बार गया, कैसा गया कि वही समझ में नहीं आ रहा। हमेशा सीढ़ी में से उतरता, सीढ़ी में से नीचे, सीढ़ी में से ऊपर जाता उन्हें। जितने भी फ्लोर तक 4-5 फ्लोर तक जाना है सीढ़ी में से जाता हूँ। कैसा गया लिफ्ट में, किसी ने डाला गया नहीं मालूम अब कैसा गया होगा, नहीं देखे, कोई भी नहीं देखे। रात में हुआ क्या? हाँ 9:30-10 को हुआ, नहीं मालूम। इनके पापा कहाँ थे? पापा भी नहीं थे, पापा भी उनके दुकान को गए थे। अच्छा। इन्हों अकेले थे, ऐसे ढूंढते वहां से खून टपक रहा था, तो जाके वो हमारे बच्चे का खून है, हमारे बच्चे का, मेरे बच्चे का खून है बोले। जब कभी लोग बोले तुम्हारी को तुम्हारा बच्चा है बोल के, कैसा मालूम है बोल दिए गए। अच्छा। फिर देखने भी नहीं दे, जाना भी दे, हम लोगों को कोई किसी को भी जाना नहीं दिया। हमारे लोग तो बहुत थे, आने ही नहीं दिया किसी को भी। कि पुलिस को बुलाए, कौन बुलाए, क्या करे, कैसा करे, कि किसी को भी नहीं मालूम। हम उसके बाद कुछ भी नहीं जानते, क्या हुआ कैसा हुआ कुछ भी नहीं जानते हम। तो ले लिया उनको, कुछ भी नहीं जानते हम। बच्चे कितने बच्चे? 2 बच्चे। और एक कौन है? बेटी जी। अच्छा। छोटा था क्या? इनो बड़ी है? हाँ 4.5 साल का था। 7.5 4.5। हाँ इनो? हाँ नहीं इधर काम करने के लिए आए ना नेपाल? हाँ काम करने के लिए। कौन लेके आए आपको? यहाँ काम है? हमारे कोई कौन के रिश्ते गांव के ही, नेपाल के कोई थे पहचान, तो रखाए थे। हम लोग गांव जा रहे थे तो इस तरह से उन्होंने इधर रखाए थे। अभी बच्चा कहाँ पे है? अभी बच्चा कहाँ पे है? पहले इनके सर यहाँ पे 4-5 महीने से नाइट ड्यूटी कर रहे थे। हाँ। इन फैमिली अभी 1 महीने से फैमिली बैठा है। अभी बच्चा कहाँ है? बच्चा हॉस्पिटल में है अभी। हॉस्पिटल में? जी। फिर कहाँ लेके जा रहे हैं? यहीं पे?
उस्मानिया हॉस्पिटल लेके गए, क्या लिए कि क्या करे हमको मालूम ही नहीं कुछ भी मालूम नहीं, कुछ भी नहीं बोल रहे क्या? अच्छा, हाँ 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 हाँ, अच्छा अच्छा. సో జస్ట్ ఇది చూడొచ్చు, చిన్న రూమ్ లో ఫ్యామిలీ మొత్తం ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం నెల రోజుల క్రితమే వచ్చిండ్రు. మనం చూడొచ్చు వాళ్ళ చెల్లెలు, ఇప్పుడు ఈమె తల్లి అన్నమాట. ఆమె అసలు మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. నేపాల్ నుంచి బతకడానికని వచ్చిండ్రు. తీరా చూస్తే అనుకోని సంఘటన వల్ల పాపం వాళ్ళ బాబుని కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంతకు ముందు మనం మాట్లాడినట్టుగా లిఫ్ట్ గురించి, అసలు లిఫ్ట్ లో ఏం జరుగుతుంది, నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఇట్లాంటి అసలు కనీసం నిబంధనలు ఏమీ లేకుండానే లిఫ్ట్లు పెట్టేసుకుంటున్నారు. అందుకే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని లిఫ్ట్ కి సంబంధించిన ఓనరే మాట్లాడిన పరిస్థితి. సో చూడొచ్చు, పాపం సగం సామాను బయటనే ఉండిపోయింది. చిన్న రూమ్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా బతుకుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏటి ఊడు ఈ సామానే కనిపిస్తుంది. సామాన్ మధ్యలో ఒక చిన్న రూమ్ లో వాళ్ళైతే ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు అసలు వాళ్ళ బాబు ఎక్కడున్నాడు, ఏంది, కనీస ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ ఓనర్ అట్లాగే వాళ్ళ భర్త, ఆ బాబు మరి హాస్పిటల్ ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ తీసుకుపోయినరు అనే కనీస ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎవరు కూడా మాకు ఇంకా ఏం చెప్పలేదు అన్నటువంటి మాట చెప్తున్న పరిస్థితి. కానీ నిజంగా తల్లిదండ్రులకు ఇది ఒక అంటే ఒక రకంగా గుండె కోత అనుకోవచ్చు. బికాజ్ ఎవరు కూడా అనుకోరు ఒక లిఫ్ట్ లో ఇరుక్కొని బాబు చనిపోవడం ఏంది. అది వరుసగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది ఏంది అనేది కూడా గవర్నమెంట్ సీరియస్ గా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కింద చూడొచ్చు, ఇవన్నీ కూడా బండ్లు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇది కంప్లీట్లీ ఒక పీజీ హాస్టల్ అన్నమాట. పీజీ హాస్టల్లో ఉన్నటువంటి ఈ లిఫ్ట్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇది కింద ఉన్నటువంటి పరిస్థితి. ఇది బిల్డింగ్ 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. సో మనం చూడొచ్చు 5 ఫ్లోర్స్ బిల్డింగ్ పూర్తిగా హాస్టలే అన్నమాట. ఈ బిల్డింగ్ లో నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్, అందులో ఒక 4.5 సంవత్సరాల బాబు చనిపోయాడు అన్న వార్త తెలిసిన తర్వాత మాత్రం ఎగైన్ మళ్ళా ఇంకో చర్చ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇట్లా ఎందుకని వరుసగా లిఫ్ట్లకు సంబంధించిన ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో పక్కాగా ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కూడా పాటించట్లేదు, చేపియట్లేదు. కాబట్టి అదే మెయిన్ రీజన్ అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.